చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. 3 రోజుల వ్యవధి ఉంది. ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే ఎవరు మేనిఫెస్టోలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు చూశారు, ఈ 5 సంవత్సరాలు చూశారు. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? అసలు ఎట్టి పరిస్థితి బాగాలేదు, 0% అంతే. ఏం చేయడని భూములు ఆడి బాబుయాడు అమ్మాయి భూములు కూడా రాళ్ళేదని పని. మెయిన్ పాయింట్ మాకు అదే కావాలి. భూములు మా సొంత భూములు రాళ్ళేదని పని అండి. ప్రభుత్వం రాళ్ళు వేసినా, ప్రభుత్వం సింబల్తో వేసినా పర్లేదు. లేదా ఆడి బొమ్మ ఆడి పేరు లేకుండా వేసినా పర్లేదు. ప్రభుత్వం సింబల్ ఉండాలి కదా. రేపు పొద్దున ఏం చేద్దామని అసలు సార్ వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీతి ఆయోగ్ ఏదైతే చెప్పిందో అవే అంశాలు అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏపీ వ్యాప్తంగా రైతులు కానివ్వండి, భూ హక్కులు కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో చాలా అత్యంత భయాందోళన గురవుతున్నారు. అసలు దీంట్లో ఉన్న అంతర్లేనం ఏంటి, అసలు ఏం సార్? అసలు ఇప్పటికే అన్ని వైజాగ్లో అన్ని ఇక్కడ గవర్నమెంట్ భూములు తగడబెట్టి 5 ఏళ్ళకి ఎవడో ఇడిపోయినా కూడా లేదు ఇంకా. అవునా కదా? ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఈ భూములు ఆడి పేరు పెట్టేసి అవి కూడా అమ్మేసుకుంటే మేము మట్టుకొడిపోవాలి ఇంకా అందరూ కలిసి. ఇప్పుడు ఏమన్నా మాకు మెయిన్ పాయింట్ భూముల్లో రావలేని పని ఏంటి, మాకు కాజు కావాలి. అదే ఏమి అభివృద్ధి ఏమన్నా ఊరికే పాల్గొనే బిల్డింగ్లు కావాలంటారా? సచివాలయాలు దేనికి పంచాయతీ ఆఫీస్లో మెయింటైన్ చేయలేదా? 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు నాకు. పంచాయతీ ఆఫీస్లో చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి బిల్డింగ్లు ఎందుకంటారు? అవి రోడ్లు ఎప్పుడు వేసాడు? ఎలక్షన్ వచ్చే ముందు 2 నెలల ముందు రోడ్లు వేయడు. అందరూ రోడ్లు ఏమైపోయినాయి, 800 రోజులు దిగలేము. అవునా కదా? మరి చూసుకుంటే భీమవరం నియోజకవర్గంలో ఇద్దరున్నారు సార్. ఒక పక్క ఆంజనేయులు గారు, ఇటు పక్క చూసుకుంటే శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ అత్యంత సమీపంలో ఉంటారు ఏదైనా సమస్య వస్తే? సమస్య వస్తే మాకైతే మామూలుగా అయితే ఇదివరకు అంటే వైఎస్ఆర్, నేను డౌట్ ఏం లేదు. ఈసారి మట్టికి ఎట్టి వస్తాడు ఇయ్యం అదేమో సార్. మరి చూసుకుంటే ఉమ్మడి పొత్తుతో వీళ్ళందరూ మేనిఫెస్టోలో ఎక్కువ శాతం పెంచిస్తామంటారు ఇప్పుడున్న పథకాల కంటే కూడా. నిన్న చూసాం సభ అంతా కూడా విజయవాడలో జరిగింది. మోడీ గారు రావడం జరిగింది. మోడీ గారు కూడా తప్పేనండి. మోడీ గారు జిఎస్టీ ఏ జిఎస్టీ దొరకఉన్నాయి జిఎస్టీలు. ఆడు సిహెచ్ అయితే మళ్ళీ సిహెచ్జిఎస్టీ వెళ్ళి రైలు చెల్లు మానేసి ఈ జగన్ గారు 2 సంవత్సరాలు ఖాళీ కూర్చున్నాం. చెరువులు ఖాళీ పెట్టి ఆఫీస్ కట్టుకున్నాము. అది దరిద్రం కూడా. ఫైనల్ గా చూసుకుంటే 2 గుర్తులే సార్, ఒకటి ఫ్యాన్, ఒకటి సైకిల్. రేపు ఎలక్షన్స్ తర్వాత June 4 కౌంటింగ్ ఉంది. అయిపోతే ఏ ప్రభుత్వం వచ్చింది? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. డౌట్ ఏం లేదు. అందులో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. హ్యాపీగా జరుగుతుంది. అందులోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు కాబట్టి ఇంకా బాగుంటుంది. ఆడు మొగమాటలు లేకుండా చెప్తున్నాడు కదా, డైరెక్ట్ గా అదే కావాలి మనకు. అయితే సార్వత్రిక ఎన్నికలు రేపు 13 జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? ఏ ప్రభుత్వం సంక్షేమాలు వచ్చినాయి? గత 5 సంవత్సరాలు చూశారు, 5 సంవత్సరాలు చూశారు. ఎలా ఉంది ఏపీ వ్యాప్తంగా చూసినట్టయితే? ప్రస్తుతానికి అయితే ఏం జరిగినట్టయితే ఏం కనబడతలా. రోడ్లు సంజాల్సిపోయిన అన్నారు, రోడ్లు అయితే ఏం చేసినట్టు ఏం కనబడతల్లా. ఇక్కడ నుండి పాలకొల్లు వెళ్ళాలంటే ఇది వరకు అరగంట పట్టేది మాకు. గంట పట్టేది, ఇప్పుడు 3-4 గంటలు పడుతుంది వెళ్ళాలంటే. రోడ్లు ఏం చేసినట్టు ఏం కనబడతల్లా. పేషెంట్లు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది ఆటోలో. మరి అది అభివృద్ధి సంక్షేమం జగన్ గారు అంటున్నారు. దీంతో పాటు ఉద్యోగ కల్పన, ఇండస్ట్రీలు, కంపెనీలు చేసుకున్నారంటే ఆడ పనులు చేసుకున్నారేమో తప్ప స్కూల్ చేశారు. ఓకే, స్కూల్ బాగానే ఉన్నాయి. మరి ఆటోలు కూడా చూడాలి కదా. మరి ఆటోల గురించి చూడాలని ఇప్పుడు మా ఏమైనా ఇరిగితే ఇప్పుడు రేట్లు మరీ దారుణంగా ఉన్నాయి ఆటోలు, సరుకులు. మరి రోడ్లు ఏమో ఎలా ఉన్నాయి మరి? ఆంజనేయులు. అవును, ఈసారి గన్సీన్ గారు అయితే ఏం చేసినట్టు కనబడలా. మరి అంజబాబు గారు వస్తే అయినా చేస్తే పర్లా. మరి చూసుకుంటే ఒక పక్క ఉమ్మడి పొత్తులు వీళ్ళందరూ కలిసిపోయి వస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళు సింగిల్ గా వస్తున్నారు. ఇద్దరు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఎలా ఉంటాయి రేపు వస్తాయని. ఈసారి ప్రజలు ఎటువైపు ఉంటారు? ఈసారి అయితే మొత్తం జనసేన వైపు ఉన్నట్టు కనిపిస్తుంది మరి భీమవరం. మరి ఫైనల్ గా చూసుకుంటే ఒక పక్క పోలవరం అయిపోయింది, ఆ రాజధాని లేదు పోయింది. ఎలక్షన్స్ వచ్చేసినాయి, అనేక సమస్యలు పెండింగ్, రోడ్లు కానీ. అవును, మరి ఈసారి ప్రజలు ఎవరు నమ్ముతారు? నమ్ముతా అంటే ఈసారి అంజబాబుకి వేస్తే వేయొచ్చు మరి ఓటు. గణేశన్ గారి కంటే చెప్పలేం. మరి ఆయన అన్ని కొట్టుకుంటూ పోతున్నాడు ఆయన. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఎటువైపు? అవి అయితే మనకి అంత ఐడియా లేదన్న. నేనైతే ఎప్పుడు ఆపేసా చదువు అయితే. మీ అవగాహన ప్రకారం రేపు ఎలక్షన్స్ తర్వాత కౌంటింగ్ June 4 ఉంది. అవును, ఏ ప్రభుత్వం ఫామ్ అయితే ఒక్క మాటలు అడిగితే జనసేన వస్తుంది అనుకుంటున్నా, బీజేపీ అయ్యి. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. మాక్సిమం ఇంకొక 3 రోజుల వ్యవధే ఉంది. ఈ పరంగా చూసుకుంటే భీమవరం నియోజకవర్గం ఎలా ఉంది? గ్రంథి శ్రీనివాసు, వనపర్తి ఆంజనేయులు ఉమ్మడి కూటమి నుంచి వస్తున్న వాళ్ళు. వనపర్తి ఆంజనేయులు, గ్రంథి శ్రీనివాస్ ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే గారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది ఏంటి? కాకపోతే మనకు తెలియదులేండి ఏదైనది. కాకపోతే ఏంటంటే ఈ దెబ్బగా ఉంటుందండి రెండు కూడా మనకైతే. ఇప్పుడు అంజబాబు గారు అనుకోండి,
మేము లోన్ ఎట్టుకుని తెలుగుదేశం పరిపాలనలో మాకు అయితే రాలేదండి. లోన్ మళ్ళీ తిరగేసి రాశారు, అలాగైనా రాలేదండి మనకు అయితే మేము అయితే గాజుకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకన్నా మేము చెప్తాం మరి బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ఒక పక్క మాకు అయితే ఇంట్లోనే ఎట్టుకుంటే తెలుగుదేశం పరిపాలనలో పెట్టాం, వచ్చింది 19 ఏళ్ళు అడ్డదండి మాకు. ఆ తర్వాత మళ్ళీ పెట్టామండి, మళ్ళీ వచ్చిన ఈ పరిపాలన వచ్చి మాకు రాలేదండి. మేమైతే మాకైతే మేము గాజుకి వేస్తాం. మరి ఈసారి చూసుకున్నట్లయితే ఒకసారి ఈ భీమవరం నియోజకవర్గం వరకు ఎవరిది ఏంటి? ఎవరైతే బాగా ఉంటుందండి. మేమైతే మాది పల్లెటూరులో అండి మరి. మరి ఇక్కడ ఉన్న ఇద్దరు నాయకుల్లో ఏదైనా సమస్య వస్తే అత్యంత చేరువలో ఎవరు ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఎవరైతే ఈయన చూసుకుంటున్నాడు కదండి, ఈయనే ఉంటాడు అందుబాటులో. ఓకే. మరి ఒక పక్క చూసుకుంటే సంక్షేమ అది మనకున్న బాధలు అవి ఉంటాయి కదండి, దాన్ని బట్టి చెప్పండి చలిక. ఓకే ఫైనల్ ఒక్క క్వశ్చన్. ఓ పక్క మనకు ఉన్నాయి 2 ప్రథమ గుర్తులు, ఒకటి ఫ్యాను ఒకటి సైకిల్. ఏ చూసుకున్నా రేపు ఎలక్షన్స్ తర్వాత ఏపీ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ విధంగా చాటబోతుందంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? మేమైతే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి.